అదేళ్ళు అది ప్రజలు చూసిండ్రు అధ్యక్ష. లాస్ట్కు అధ్యక్ష మేము ఒక నిన్న ముఖ్యమంత్రి గారు మేమందరం ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు మేమందరం ఒకటే మాట్లాడుకో అధ్యక్ష. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీఆర్ఎస్ పార్టీ గురించి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయంలో ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేద్దాం. వీళ్ళని మనం ప్రజలు చూసుకుంటారు, వీళ్ళ గురించి తక్కువ మాట్లాడదనే నిర్ణయానికి వచ్చినాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష ఈ ప్రతిపక్షం గురించి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే కొద్దీ మాకేదో ఉందని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు గుండు సున్నా అయిందని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మన పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి మీకు మళ్ళీ భవిష్యత్తు లేదు. 1000 జన్మలు ఎత్తినా ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. మేము చెప్తున్నాం మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే తెలంగాణను తెచ్చి బీఆర్ఎస్ని పెట్టిరో అప్పుడే కథం అయిపోయింది. ఇక మళ్ళీ మీరు అనవసరంగా ఏంటంటే సరే ఎమ్మెల్యేగా గెలిచిరు కాబట్టి రండి, హుందాగా ప్రవర్తించండి, ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి, కానీ అనవసరంగా మీరు మనల్ని రెచ్చగొడితే మా మాట ఏమినైతే మీరు కేసీఆర్ కుటుంబ సభ్యులు మాకంటే ఎక్కువ తెలియకలేదు. మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ అధ్యక్ష ఇల్లు అధ్యక్ష. ఈరోజు 10 ఏళ్ల పాటు తెలంగాణ వస్తే ఎంతోమంది నిరుపేదలు రూపాయి ఆస్తి లేదు, రెక్కాడితే కానీ డొక్కాడదు, అటువంటి వాళ్ళు వీళ్ళ మాటలు నమ్మి 2 సార్లు అధికారంలోకి ఇచ్చారు. ఒకసారి కాదు, కొత్తగా వచ్చిరు కదా అని 5 ఏళ్ళు 2వ అధికారానికి ఎక్కువ సీట్లు ఇచ్చారు అధ్యక్ష. మాకు ఇల్లు రాకపోతుందా, ఈ ఎండకెండి వానకు దడుస్తున్నాం అని చెప్పేసి ఎంతోమంది నిరుపేద కుటుంబ సభ్యులు 2వ 90 సీట్లు ఇచ్చిండ్రు. మళ్ళా నమ్ముకున్న పేదవాళ్లకు, ఇల్లు లేని పేదవాళ్లకు మళ్ళీ మొండి చేయి చూపించారు అధ్యక్ష వాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఈ చెయ్యి అన్నం పెట్టే చెయ్యి ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసమైతే అధికారంలోకి వచ్చిందో, ఎవరి కోసమైతే పనిచేస్తుందో తప్పకుండా ఈ నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాం అధ్యక్ష. ఈరోజు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము ప్రణాళికలు చేపట్టినాం. తప్పకుండా గ్రామాల్లో ఎవరైతే అర్హులైన నిరుపేదలకు తప్పకుండా స్థలం ఉండి, మొదటి ఫేజ్లో స్థలం ఉండి ఇల్లు లేని వ్యక్తులకు మాత్రం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రాబోయే రోజుల్లో తప్పకుండా ఇల్లు కట్టిస్తాం అధ్యక్ష. అందుకనే అధ్యక్ష మీ ద్వారా ఒకటే అడుగుతున్నా, మేము ఎక్కువ రాజకీయ ప్రసంగాలు చేయము అధ్యక్ష, గంటలు మాట్లాడదలుచుకోరు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వీళ్ళు ఎంతో బదనాం చేస్తున్నారు అధ్యక్ష. 6 గ్యారెంటీల విషయంలో, ఇంకోటి విషయంలో, హామీలు నెరవేర్చే విషయంలో మీరు వెనకపోయినరు, విఫలమైందని ప్రజలలో విస్తృతమైన గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మీ ద్వారా తెలంగాణ సమాజానికి ప్రజలకు చెప్తున్నాం అధ్యక్ష, వీళ్ళు చేసిన నిర్వాకం మామూలుది కాదు. మేము కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏ విధంగానైనా సరే ఈ తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఒక్కొక్కటిగా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్న అధ్యక్ష. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. ఈ పేదల కోసం వాళ్ళ కన్నీళ్లు దూర్చేందుకు నిజాయితీగా నిర్విరామంగా కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు. కృతజ్ఞతలు స్వామి.